ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికి పంపిణీ చేస్తామని తెలిపారు. డయాలసిస్ కేంద్రాలను పెంచుతామని చెప్పారు. కమిటీ వేసి సమస్యను వెలికితీసే ప్రయత్నం చేస్తామన్న సీఎం అత్యవసర రోగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కిడ్నీ ప్రాబ్లం కూడా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఇతిమిద్దంగా దేనివల్ల వస్తుందో చెప్పలేకపోతున్నారు. కొన్ని టాక్సిన్స్ అన్ని వాటర్ లెవెల్లో రావడం, ఆ నీళ్లు తాగడం, సిలికాన్ సాయిల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 కమిటీలు కూడా ఇప్పించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించాం. అదే మరి యుఎస్ ఆర్గనైజేషన్ వచ్చి అనలైజ్ చేశారు. ఇంకా పూర్తిగా మనకు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఎవరైనా కేజీహెచ్ హాస్పిటల్కి పోవాలంటే అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నేను వారికి కూడా ఒక కార్యక్రమం కింద తీసుకుంటాను. ఉచితంగా పాసులు ఇచ్చి అక్కడ కూడా పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంచార చికిత్స అంబులెన్స్ కూడా పంపిస్తున్నాం. అవసరమైతే దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలనో ఆ ఎక్విప్మెంట్ కూడా పెడతాం. ఈ గ్రామాలన్నీ రెగ్యులర్గా తిప్పడానికి ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీలు పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక కమిటీ కూడా వేస్తాను. కమిటీ వేసి ఎవరికైనా సమాచారం ఉంటే వాళ్ళు కూడా ఇమ్మంటాను, నాలెడ్జ్ ఉంటే అది కూడా ఇమ్మంటాను. అన్ని పరిశీలిస్తాం. ఇవి ఈ కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో ప్రపంచంలో ఎక్కడ మేధావులున్నా ఆ మేధావులు పిలిపిస్తాం. వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకుంటాం. సూచనలు తీసుకుని దీన్ని పూర్తిగా నివారించడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో అన్ని మెజర్స్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో సీరియస్ పేషెంట్లు ఉంటే అవసరమైతే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి ప్రత్యేకంగా పింఛన్లు కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.